మన ఇంట్లో మనం పూజ చేసుకోవచ్చు. భజన గూడా చేసుకోవచ్చు. మైక్ పెట్టాలంటే పోలీస్ పర్మిషన్ గావాలి. ఇంట్లో సౌండ్ బాక్స్‌కైతే పర్మిషన్ అక్కర్లేదు. ఇది నంబర్ 1. నంబర్ 2 మన ఇంట్లో పక్కన ఖాళీ స్థలం ఉంది గదా! అని జెప్పేసేసి అక్కడ ఒక విగ్రహం బెట్టి చిన్న సైజు గుడి పెట్టుకోవచ్చు. అది మన ఇంటి వరకు పరిమితం అయితే నో ప్రాబ్లమ్. అలా కాకుండా దాన్ని ఓపెన్‌గా అక్కడ ఒక రాజగోపురం బెట్టేసేసి లేదా ఒక గోపురం బెట్టేసేసి దాని ఎదురుగుండా ధ్వజస్తంభం బెట్టేసేసి దారిన వెళ్ళే వాళ్ళందరూ గూడా దర్శనం జేసుకోవచ్చు అన్నామనుకోండి. అది గుడవుతుంది. గుడికి మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ గావాలి. పర్మిషన్ లేకుండా గుడి కట్టడానికి వీల్లేదు. మన ఇంటి వసారాలో, మన ఇంటి గార్డెన్‌లో మనం గుడిలాగా కట్టుకుంటే అభ్యంతరం ఏం లేదు. మనం అక్కడ పూజలు చేసుకున్న అభ్యంతరం లేదు. బట్ భక్తులందరిని అక్కడికి అలౌ చేసినప్పుడు పర్మిషన్ కావాల్సుంటుంది. మన ఇంటి తరపున ఏదైనా పూజ చేసుకొని వస్తే నో అబ్జెక్షన్. రోజు అక్కడ గుడి ఇదంతా అయితే గాని పర్మిషన్ కావాలి. అది ఎవ్వరికైనా అంతే. మసీదు కట్టుకోవాలన్నా పర్మిషన్ కావాలా? వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అభ్యంతరం లేదు. చర్చిదైనా అంతే. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్యన పల్లె ప్రాంతాల్లో వస్తున్న సమస్య ఏంటి? ఒక ఇల్లు అద్దెకు తీసుకొని దాంట్లో ప్రార్థనలని బెట్టి ఇంట్లో భజన అనేది ఒకరోజు చేసుకుంటాం, 2 రోజులు చేసుకుంటాం. అంతేగాని రోజు ప్రార్థనలు చేయం. లేదా దాన్ని తర్వాతన చర్చిల కింద మార్చకూడదు. మారిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. పర్మిషన్ తీసుకొని మార్చుకుంటే ఓకే. కానీ పర్మిషన్ తీసుకోకుండా చేసినప్పుడే వస్తది. అది హిందువులు ఇప్పుడు నిలదీస్తున్నటువంటిది. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వేరే గ్రామం నుంచి వచ్చిన పాస్టరు గవర్నమెంట్ కాలనీలో ఉన్నటువంటి ఇంట్లో మొదట ఇట్లా ప్రార్థనలు పెట్టి ఆ తర్వాత చర్చ్ అని చెప్పి క్రైస్తవులను తీసుకొచ్చి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో ఇది చేస్తున్నటువంటి వేళ అందులో మళ్ళీ హిందువుల్ని విమర్శిస్తూ ఏది విగ్రహారాధన చేస్తే మతం మారకపోతే నరకానికి పోతారు, విగ్రహాధారం చేస్తే వ్యభిచారులు అంటూ పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇవ్వడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులందరూ నిలదీశారు. మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి అడిగితే వాళ్ళ మీద దాడికి రెడీ అయ్యేటప్పటికి పాస్టర్తో పాటుగా వచ్చినటువంటి వాళ్ళు దాని మీద విసుగు పుట్టినటువంటి జనమందరూ కలిసి మహిళలే రోడ్డెక్కి కూర్చున్నారు. ముందు అక్కడి నుంచి తీసేయాలన్నటువంటి నినాదం చేశారు. అంటే హిందూ మహిళ కూడా తిరగబట్టం ప్రారంభించింది ఆత్మగౌరవం కోసం.